నమస్కారం, మన హానెల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు లెంట్ కాలంలో మనకు ఆత్మికంగా ఎంతో అర్థవంతమైన వ్యక్తిగతమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మీ చిలువ. నా చిలువ అంటే ఏంటి అని అనుకోవచ్చు కదా. సరే, అందులోకి దూకుదాం. మీకు తెలిసినట్లుగానే లెంట్ అనేది ఈస్టర్ పండుగకు ముందు వచ్చే జాట్ రోజుల కాలం. ఈ సమయంలో మనం ధ్యానం, పశ్చాత్తాపం, సన్నద్ధత గురించి ఆలోచిస్తాం. ఈ రోజుల్లో మనం యేసుక్రీస్తు బాధలు, త్యాగాన్ని తరచుగా గుర్తు చేసుకుంటాం. మరి మీ స్వంత చిలువ గురించి ఏంటి? లెంట్ సమయంలో దాని ప్రాముఖ్యత ఏమిటి? మొదటగా కీర్తనలు సీసిడామేట జిజ్ఞాసతో ప్రారంభిద్దాం. ఈ భాగం శిలువపై యేసు అనుభవించిన బాధల గురించిన లోతైన ప్రవచనం. అందులో ఇలా ఉంది: నేను నీటిలా కుమ్మరించబడ్డాను, నా ఎముకలన్నీ విడిపోయాయి, నా హృదయం మౌనంలా మారింది, అది నాలో కరిగిపోయింది. ఈ స్పష్టమైన వర్ణన క్రీస్తు బాధ యొక్క గాథను మనం అనుభవించడానికి సహాయపడుతుంది. అలాగే మన స్వంత పోరాటాలు, బాధల గురించి ఆలోచించడానికి కూడా ఆహ్వానిస్తుంది. మనం దేవుని ముందు మన హృదయాలను ఎలా కుమ్మరిస్తాం? మన లోతైన దుష్టాలు, పరాలను ఆయనతో ఎలా పంచుకుంటాం? తర్వాత జకరియా జీవచనాన్ని చూద్దాం. అందులో ఇలా ఉంది: వారు తాము పొడిచిన నన్ను చూస్తారు, ఏకాక కుమారుని కోసం దూచాచించినట్లుగా ఆయన కోసం దూచిస్తారు. ఈ వచనం శిలువను మాత్రమే సూచించడం లేదు, లోతైన వ్యక్తిగత విలాపానికి కూడా మనల్ని పిలుస్తుంది. లెంట్ అనేది చిలువను చూడటానికి, క్రీస్తు గాయాలను నిజంగా గమనించి అది మన హృదయాలను కదిలించడానికి ఒక సమయం. చివరగా జకరియా ఆ దినమున దావీదు వంశానికి, యెరూషలేము నివాసులకు పాపము నుండి, అపవిత్రత నుండి వారిని శుద్ధి చేయుటకు ఒక ఇటు తెరబడును. ఇక్కడ మనకు శుద్ధకరణ, పునరుద్ధరణ వాగ్దానం కనిపిస్తుంది. భయంకరంగా ఉన్న శిలువ మన శుద్ధకరణకు ఆశకు మూలంగా మారుతుంది. కాబట్టి లెంట్ సమయంలో మీ చిలువ ఎందుకు? ఎందుకంటే అది క్రీస్తు బాధలకు, మీ స్వంత ప్రయాణానికి స్పష్టమైన చిహ్నం. మీరు మీ చిలువను చూసినప్పుడు అది మీ గోడకు వేలాడుతున్నా, మీ టేబుల్పై ఉందా లేదా మీతో ఉందా, అది ఒక రిమాండ్గా పనిచేస్తుంది. యేసు బాధ గురించి గుర్తు చేస్తుంది. అవును, అలాగే ఆయనకు మీపై ఉన్న అద్భుతమైన ప్రేమను కూడా గుర్తు చేస్తుంది. మీ స్వంత జీవితాన్ని ప్రతిబింబించడానికి, మీకు ఎక్కడ స్వస్థత అవసరమో చూడటానికి, దేవుని బలాన్ని వెతుక్కోవడానికి ఇది ఒక పిలుపు. మీ చిలువ కేవలం చెక్క లేదా లోహపు ముక్క మాత్రమే కాదని గుర్తుంచుకోండి. అది జ్ఞానం, ప్రార్థన కోసం లోతైన సాధనం. మీరు దానిని ప్రతిసారి చూసినప్పుడు అది మిమ్మల్ని క్రీస్తుకు దగ్గరగా తీసుకువెళ్ళనివ్వండి. ఆయన త్యాగం యొక్క లోతును, ఆయన కప్ యొక్క వెడల్పును అది గుర్తు చేయనివ్వండి. మీరు లెంట్ యొక్క ఈ జాతి రోజులలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతిరోజు మీ చిలువతో ప్రశాంతంగా కూర్చోవడానికి సమయం కేటాయించండి. దాని ప్రాముఖ్యత గురించి ఆలోచించండి. అది మీకు వ్యక్తిగతంగా ఏమి అర్థం అవుతుందో ఆలోచించండి. మరియు అన్నిటికంటే ముఖ్యంగా యేసు అడుగుజాడలో మీ చిలువను రోజు మోయడం అంటే ఏమిటో ఆలోచించండి. కాబట్టి ఈరోజు మీకోసం అదే పని. మీ చిలువ గురించి లోతుగా ఆలోచించండి. దాని గురించి లోతుగా ఆలోచించండి. లెంట్ సందర్భంలో అది మీకు మార్గదర్శనం చేసే కాంతిగా, బలం యొక్క మూలంగా, యేసు మీపై ఉన్న అద్భుతమైన ప్రేమకు గుర్తుగా ఉండనుంది. ఈరోజు నన్ను కలిసేందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు అర్థవంతంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ బైబిల్ స్టడీ గ్రూప్తో షేర్ చేయండి. తదుపరిసారి వరకు లోతుగా ఆలోచిస్తూ విశ్వాసంలో ఎదుగుతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.